ఒక తల్లి తన చిన్న బిడ్డను గట్టిగా కౌగిలించుకొని చివరి శ్వాస తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ దగ్గర ఉన్న బర్గి డ్యాంలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. కొన్ని గంటల పాటు హ్యాపీగా నడిచిన ఈ ప్రయాణం సడెన్‌గా ఊహించని విధంగా ఒక టూరిస్ట్ క్రూయిజ్ బోటు తుఫాను వల్ల ఉరిగి నీళ్లలో మునిగిపోయింది. ఆ బోట్‌లో సుమారు 30-45 మంది వరకు ప్రయాణికులున్నారు. బలమైన గాలులు, భారీ అలలు ఒక్కసారే రావడంతోటి కేవలం కొన్ని సెకండ్లలోనే పరిస్థితి చేజారి ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు ఇన్ఫర్మేషన్ ఉన్నది. చాలా మందిని రెస్క్యూ చేషిల్లు. కానీ ఇంకా కొంతమంది మిస్ అయ్యిల్లు. ఈ ప్రమాదంలో అత్యంత హృదయ విదారకమైన విషయం ఏంది అంటే, ఒక తల్లి తన చిన్న బిడ్డను గట్టిగా కౌగిలించుకొని చివరి శ్వాస తీసుకుంది. తను చనిపోయిన చివరి మాటలు గూడా, "బిడ్డ భయపడకు నేనున్నా" అనేమో. నాకైతే చూడంగానే దుఃఖం దన్నుకొచ్చింది. నాకేంటి అసలు చూసిన వాళ్ళంతా కంట తడి పెట్టిల్లు. సర్వైవర్స్ చెప్తుందేందంటే సేఫ్టీ మెజర్స్ చక్కగా లేవని. లైఫ్ జాకెట్లు గూడా చివరి సమయంలో మాత్రమే ఇచ్చారనే ఆరోపణలొచ్చాయి. ఈ ఇన్సిడెంట్ మీద ప్రభుత్వం విచారణకు ఆదేశాలిచ్చింది. క్రూయిజ్ సర్వీస్‌లపై గూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఒక్క మాటబ్బా! వాతావరణం కొంచెం మంచిగా లేకున్నా ట్రావెల్ చేయడం మానేయండి. నీటిలో ప్రయాణం చేసేటప్పుడు లైఫ్ జాకెట్లు సక్కగున్నయా? లేదా? మంచిగా పనిచేస్తున్నాయా? లేదా? అనేది చెక్ చేయండి. ఎందుకంటే ఒక్క చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తది.